టీ10 ప్లస్కు స్వాగతం. సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘుల్ గారు మనతో ఉన్నారు. వారితో ఈ బడ్జెట్ పై వారితో నమస్తే అండి. నమస్కారం. ఈ బడ్జెట్ తాత్కాలికమా, ఓట్ ఆఫ్ అకౌంట్సా, మధ్యంతరమా? అసలు ఈ బడ్జెట్ విషయాల గురించి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? మొదటిది ఏంటంటే ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఎన్నికల అయిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే ముందు ఈ మధ్యకాలంలో కొంత కేటాయింపులు జరగాలి, ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది. ఆ కేటాయింపులకి అవసరమైన డబ్బులు దీంట్లో ప్రతిపాదిస్తారు. కాబట్టి దీంట్లో రాబోయే కాలంలో ఏమేమి చేస్తామని చెప్పేసి అట్లాంటి ఏమైనా ప్రకటనలు అట్లాంటివి చేయొచ్చు, కానీ అంకెల్లో పెద్దగా చూపించగలిగింది ఏమీ ఉండదు. రెండవది, అటువంటి ప్రకటనలు కూడా వాళ్ళు దీంట్లో ఎక్కువగా చేయలే. ముఖ్యంగా మధ్యతరగతి ఆశించినట్టు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అటువంటివి వీటన్నిటిని ప్రకటించడం అట్లాంటివి కొంత చేశారు. కానీ ఒట్టి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ తగ్గించడం అంతవరకే చేయడం సాధ్యం కాదు. చేస్తే అన్ని రకాల పన్నులకు సంబంధించినవి అన్నీ కాంప్రహెన్సివ్గా ఆలోచించి మార్పులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఇంటరిమ్ బడ్జెట్స్ ప్రకటించేప్పుడు అంకెల రూపంలో రాయితీలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొంత సాంకేతికమైన ఇబ్బందులు ఉండొచ్చు. ఈ బడ్జెట్లో ఎన్నికల తాయిలలో ఏమైనా ఇచ్చారా? అంకెల రూపంలో ఇవ్వడానికి అంత సాధ్యం కాదు, కానీ విధానాల రూపంలో అంటే వాగ్దానాల రూపంలో చాలా చేయొచ్చు. కానీ ఈ వాగ్దానాల రూపంలో కూడా ఈసారి చేయడానికి ప్రభుత్వం పెద్దగా పూనుకోవాలి. కాకపోతే గతంలో చేసిన వాటి గురించి మళ్ళీ గట్టిగా చెప్పుకుంది. మేము 33% నుంచి 22% కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించాం, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లు గతంలోనే చాలా భారీగా తగ్గించాం, ఇప్పుడు వాటిని అలాగే కొనసాగిస్తాం అని ఇట్లాంటి కొన్ని గతంలో వాటిని చెప్పుకున్నారు, కానీ కొత్తవి ప్రకటించకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈరోజు ఇప్పటి వరకు చేసింది చాలా గొప్పగా ఉంది, దాని మీద గెలుస్తాం. రెండోది, రాముల వారి దేవళం మేము ప్రారంభించాం, అదొక పెద్ద వాతావరణం వచ్చింది. ఆ వాతావరణాన్ని కొనసాగించడం తప్ప మళ్ళీ కొత్త ఎజెండాని ముందుకి తీసుకురావాల్సిన అవసరం లేదు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వారికి ఉండడం ఒక కారణం. రెండో ముఖ్యమైన కారణం ఏంటంటే ఇప్పుడు మొత్తం కార్పొరేట్ క్యాపిటల్, పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, అంతర్జాతీయ పెట్టుబడి, వీళ్ళందరూ ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి, ఆర్థికంగాని ఇంకో రకంగాని మీడియా పరంగాని వీటన్నిటిని మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి అని అంటే ఖచ్చితంగా ఇది ఒక పాపులిస్ట్ బడ్జెట్ ఏదో చేస్తున్నారని చెప్పేసి భావం వాళ్ళకి కలగకుండా ఉండటం ముఖ్యం. అన్నిటికన్నా మించి స్టాక్ మార్కెట్ అకస్మాత్తుగా పడిపోయి ఆ రకంగా మొత్తం ఆర్థిక వ్యవస్థ ఏదో గందరగోళం అవుతుందని చెప్పేసి భావం కలిగించకుండా ఉండడం కూడా వీళ్ళకి ముఖ్యం. అందుకని వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరించినట్టు కనపడతా ఉంది. ప్రజలకు ప్రయోజనకరంగా ఉపశమనంగా ఉండే బడ్జెట్లు పెట్టి ఓట్లు పొందాలనుకుంటారు. కానీ ప్రస్తుతం బీజేపీ రామాలయం, జ్ఞానవాపి అటు అంశాల ద్వారా ఓట్ల పొందాలనుకుంటుందా? గతంలో 2019 అటప్పుడు అభివృద్ధి గురించి వాటి గురించి చెప్పారు. ఈ 5 ఏళ్లలో అభివృద్ధి గురించి ఏం చెప్పినా పెద్దగా నమ్మే పరిస్థితి లేదు. అది కళ్ళ ముందు కనపడుతుంది. ధరల పెరుగుదల చూసినా, నిరుద్యోగం చూసినా, జీడిపి పెరుగుదల రేటు చూసినా, వీటన్నిటిలోనూ ఎంత ఎక్కువ చెప్పినా అది ఒక డొల్లతనం అని చెప్పేసి ప్రజలు సులభంగానే అర్థం చేసుకుంటారు. అందుకని ఈసారి దానికన్నా ఇతర అంశాలు, ముఖ్యంగా మత భావాల్ని రెచ్చగొట్టడం, లేకపోతే ఒక కేంద్రీకృత రాజ్యం ఈరోజు అవసరం ఉంది, అట్లా ఉంటేనే అభివృద్ధి జరుగుద్దని చెప్పడం, లేదా మోడీ అందరి నాయకులు లాంటి వారు కాదు, మహానాయకుడు ఒక విశ్వనాయకుడు అని చెప్పేసి ఒక వాతావరణం సృష్టించడానికి ఈ మధ్యకాలంలో ఏదైతే ప్రచారం చేసిందో ఆ ప్రచారాన్ని కూడా కాస్త G20లో చూసాం. అలాగే రామాలయ ప్రారంభంలో కూడా మిగతా వ్యవహారాల కన్నా ఈయన సాగిలపట్టడం, ఈయనదే ఎక్కువ ప్రధానం అక్కడ చూసాం. ఇవన్నీ ఆ రూపంలో ముందుకు తీసుకొచ్చి తద్వారా గెలవాలని చెప్పేసి దాని నుంచి ఇతర అంశాలన్నీ
పెరిఫరల్గా ఉండేట్టుగా, అంటే సైడ్ కిక్స్ లాగా ఉండేట్టుగా మాత్రమే చూసుకోవాలని చెప్పేసి వాళ్ళ స్ట్రాటజీ. దానికి అనుగుణంగానే ఈ బడ్జెట్లో కూడా వ్యవహరించారు. అంటే ఈ బడ్జెట్ సామాన్య ప్రజలకు కానీ, యువతకు కానీ, నిరుద్యోగులకు కానీ, మహిళలకు కానీ ఏమైనా ప్రయోజనకరంగా ఉందని చెప్పగలుగుతారా మీరు? ఇంటర్మ్ బడ్జెట్ ముందు చూస్తే ఎక్కడ కేంద్ర మంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ, ఆర్థిక మంత్రి కానీ దీని గురించి ఎక్కడ ఎవరు మాట్లాడాల. లేకపోతే బడ్జెట్కి ముందే 2 నెలల ముందునే రాబోతుంది, రాబోతుంది, ఇది రాబోతుంది అని చెప్పేసి మీడియాలో ఆశ ఉన్న వాళ్ళు వీళ్ళు మాట్లాడటం తప్ప అట్లాంటి వాతావరణం వాళ్ళు సృష్టించదలుచుకోలేదు. అట్లాంటి వాతావరణం సృష్టించి వాళ్ళ యొక్క యజమానులు ఉన్నారే, కార్పొరేట్ క్యాపిటల్ కానీ, ఫైనాన్స్ క్యాపిటల్ కానీ వాళ్ళని భయపెట్టదలుచుకోలేదు. ఆ రకంగానే దాన్ని ఒక పరిమితమైన స్థాయిలో ఉంచుకున్నారు. రెండవది ఏంటంటే, మీరు మేలు చేయడం అని చెప్పేసేది అటువంటివి లేవు అని చెప్పి అంటున్నారు. అవి వాస్తవం. కానీ కీడు చేసే అంశాలు దీంట్లో ఉన్నాయి. కీడు చేసే అంశాలు ఏ రూపంలో ఉన్నాయి అంటే, ఈ 2024-25 ఆర్థిక సర్వే రాబోయే కాలంలో ఎలా ఉంటుందని చెప్పేసేది అది అక్కడక్కడ కొన్ని మాటలు చెప్పినా, రాబోయే కాలంలో ఎలా ఉంటుందనేది 2023-24 లెక్కలు చెప్పారు ఇక్కడ. అంటే గత సంవత్సరం బడ్జెట్లో ఏం చెప్పారు, ఈ సంవత్సరంలో ఏం జరిగిందనే విషయాలు చెప్పారు. అది చూస్తే వారు చెప్పిన దానికి వారు చేసేదానికి ఎంత వ్యత్యాసం ఉందో, రాబోయే కాలంలో కూడా ఘనంగా చెప్పిన దానికి ఎంత తేడా ఉంటుందో అర్థం చేసుకునేదానికి ఉపయోగపడదు. ఉదాహరణకి ఆహారం మీద ఇచ్చే సబ్సిడీ తగ్గించేశారు, వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీ తగ్గించారు, ఫెర్టిలైజర్స్కి ఇచ్చే సబ్సిడీ తగ్గించారు, ఈ ఉపాధి పనులకి కేటాయింపులు దాదాపు 5,000 కోట్ల రూపాయలు కోత పెట్టారు. విద్యా ఆరోగ్య విషయాలకి పోయినసారి పెట్టిన దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉన్నది. అలాగే పోయినసారి బడ్జెట్లో ప్రకటించిన దానికన్నా 14% ఎక్కువ ఆదాయం వచ్చింది. అదే నా 14% ఆదాయం అదనంగా వచ్చింది. అటువంటి కోత ఎందుకు వచ్చినాయి? ఈ అదనపు ఆదాయం ఎటుపోయింది? 14% ఆదాయం ఎక్కువ వచ్చింది. ఖర్చులు కూడా పెరిగినాయి, కానీ ఖర్చులు 7% పెరిగినాయి. అంటే వచ్చిన ఆదాయాన్ని కూడా ఖర్చు పెట్టడానికి వాళ్ళు సిద్ధం కాలేదు. అది 7%కే పరిమితం చేశారు. పైపెచ్చు ఆ 7% మరి మిగిలించుకున్నారా, ఎక్కడైనా ఖజానాలో ఉందా అనేది ఖజానా కాదు. అవి పెట్టుబడిదారులకి వాటికి రాయితీలు ఇచ్చిన దాంట్లోకి మళ్ళించారు. అంటే పేదవాళ్ళకి కత్తిరింపులే కాకుండా వచ్చిన ఆదాయంలో అత్యధిక భాగం పెట్టుబడిదారులకి వాళ్ళకి ఇతర రూపాయల రాయితీల్లోనూ వాటిల్లోనూ అది మళ్ళించి, లేదా బ్యాంకుల్లో వాళ్ళు ఎగేసిన అప్పులన్నింటినీ రద్దు చేయడానికి బ్యాంకులకు సహాయపడి వాటన్నిటిలో ఉంది. అంటే సాధారణంగా వాళ్ళు ధనవంతులు కావడం కాదు, అసాధారణంగా ప్రభుత్వ ఖజానాన్ని దోచిపెట్టే వాళ్ళకేమో ధనం చేశారు. బడ్జెట్లో కేటాయింపులు చేసింది కూడా ఖర్చు పెట్టలేదు. పెరిగిన ఆదాయాన్ని కూడా ఏమన్నా వాటా వాళ్ళకి కొంత ఇచ్చాము, ప్రజలకు కూడా మేము చాలా ఇచ్చామని చెప్పేదానికి కూడా లేదు, ప్రజలకు కూడా లేకుండా చేశారు. ఆ రకంగా ఆ 23-24 అంకెలను చూస్తే బడ్జెట్ ఏ రకంగా ఏకపక్షంగా ధనవంతులకి కార్పొరేట్లకి ఎట్టయిందో మనకు అర్థమవుద్ది. 2024-25 ఫుల్ బడ్జెట్ వస్తే అదే రకంగా ఉంటుంది. ఇప్పుడు అది ఫుల్ బడ్జెట్ రూపంలో పెట్టాల్సి వచ్చిన ఆ రకంగా పెట్టేస్తే దానికి చాలా నష్టం కూడా. అందుకని ఇప్పుడు కూడా మేము రాబోయే కాలంలో బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పినా దానికి విలువ ఉండదని చెప్పేదానికి కారణం అదే. గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, బీజేపీలోకి చేరవలసిన పరిస్థితి వస్తే చావనైనా సస్తాను కానీ బీజేపీలో చేరనన్నాడు. అమిత్ షా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, శాశ్వతంగా నితీష్కి బీజేపీ తలుపులు మూసేసింది, ఆయన మేము చేర్చుకోము అని చెప్పారు. కానీ ఇవాళ జరిగిన మార్పులేంటి? నితీష్ కుమార్ మళ్ళీ బీజేపీలో ఎన్డీఏ తోటి కలిశాడు, సీఎంగా ప్రమాణం. దీని మీద ఏం చెప్తారు మీరు? ఆ రోజు నితీష్ కుమార్ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ, అంటే మనం అంటాం ఇక్కడ పోలు గారితో కూడా ముట్టుకోం అన్నట్టు బీజేపీ గురించి మాట్లాడారు. అయితే ఆయన ఆ రోజు మాట్లాడినప్పుడే అందరికీ తెలుసు ఇదివరకు గాలి మాటలు అని చెప్పేసి. ఎందుకంటే ఆయన ఆ రోజు మాట్లాడిన దానికి ముందే 7 సార్లు ఇట్లా మాట్లాడి అటు ఇటు మారి ఉన్నాడు. కాబట్టి 8వ సారి అంత గట్టిగా చెప్పినా కానీ ఉంటుందని. దానికన్నా మించి ఏమిటంటే, బీజేపీతోటి విసిగి వేసారిపోయాను, దేశానికి కూడా ప్రమాదం జరుగుతుంది, లౌకికవాదం లేకపోతే దేశం మనుగడ ఉండదు, నేను సోషలిస్ట్ని, మా గురువులందరూ సోషలిస్టులు, మేము దేశ లౌకికవాదానికి నిలబడిన వాళ్ళని, కాబట్టి అటువంటి లౌకికవాదానికి ప్రమాదం జరుగుతున్నప్పుడు
అధికారం రాజకీయాలు ముఖ్యం కాదని చెప్పేసి ఉపన్యాసం చేశాడు. అది కొంత ఇతరుల మీద ఏదో మారినట్టుంది, రాజకీయ ఆలోచనలే మారినట్టుందని చెప్పేసి ఒక కొంతమందికి విశ్వాసం కలిగింది. అందుకని ఆ సందర్భంలో నమ్మారు. ఆ తర్వాత ఈ ప్రతిపక్షాలన్నీ వైరుధ్యాలు చాలా ఉన్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా కలయిక కావడంలో అప్పటి వరకు ఒక్కో విషయం మీద పడకుండా దూరంగా ఉన్నారు. ఇతను అక్కడి నుంచి రావడమే కాకుండా వచ్చిన వెంటనే వీళ్ళందరినీ కలపాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేశాడు. అది కొంతమేరకు సక్సెస్ అయ్యాడు. వారందరినీ మొదటిసారి పాట్నాలోనే పెట్టాడు. అది ఇంకొంత విశ్వాసం కలిగింది. ఏదో మారినట్టుంది, ఏదో ఒక మాట వరుస గాలి మాటలు కాకుండా కొంత నిజంగానే మారినట్టు ఉంది అని అనుకున్న తరుణంలో ఇది జరిగింది. ఇది జరిగి మళ్ళీ లాలూ గారు అన్నట్టు పల్టూరామ్, మనం ఇంతకుముందు ఆయారాం గయారాం, ఇప్పుడు ఈయన పల్టూరామ్ అని చెప్పేసి అన్నాడు. ఆ రకంగా మారిపోవడం అనేది లౌకికవాదులకి అలాగే సోషలిస్టులకి ఏదో ఆయనలో మనసులో మార్పు వచ్చిందని చెప్పేసి అనుకున్న వాళ్ళకి ఇది ఒకటి భ్రమ అయిపోయిందని చెప్పేసి ఒక రకమైన షాక్ లాగా తగిలింది. అది మొత్తం భారతదేశ రాజకీయాల్లో భౌతికంగా ఎంత చిన్నదైనా మానసికంగా పెద్ద హాని, ఒక ఝలక్ ఇచ్చాడు. ఆ రకంగా చాలా ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా ఎప్పుడూ లేని లౌకిక రాజకీయాలకి చాలామంది లౌకిక రాజకీయాలను నాశనం చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఇటువంటి పద్ధతిలో ఎంత ద్రోహం చేసిన వాళ్ళని మనం చూడటం, అందుకనే ఈరోజు లౌకికవాదం కోరుకునే వాళ్ళందరికీ బాధ, ఆగ్రహం, కోపం రావడానికి కారణమైంది. అంటే దీని ప్రభావం ఇండియా కూటమి మీద ఏ రూపంలో ఉండొచ్చు? రెండు రకాలుగా దీన్ని ఊహించవచ్చు. ఒకటి, తక్షణం బీహార్లో కొంత వెనకంజ ఉండొచ్చు. ఎందుకంటే బీజేపీకి ఇప్పటి వరకు తన సొంత శక్తే, రామ్విలాస్ పాస్వాన్, చిరాగ్ పాస్వాన్ కొంత బలంతో పాటు ఇప్పుడు జేడీయూ బలహీన పడిపోయింది. నితీష్ కుమార్ పార్టీ అంతకుముందుకి మొన్న ఎన్నికలకి ఇప్పుడు ఈ రకమైన అవకాశవాద రాజకీయాలతో ఇంకా బలహీనపడిపోయింది. అయినా ఏదో కొంత మేరకు కొంత అక్కడ తోడయ్యే అవకాశం ఉంది. అది బీజేపీకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇంత అవకాశవాద రాజకీయాలు చూసిన తర్వాత ఈ బీజేపీని ఓడించాలనే శక్తులు మరింత జాగ్రత్తగా, ఎందుకంటే అతను బయటికి పోతూ ఏం చెప్పాడు, సీట్లు సర్దుబాట్లు వీళ్ళు సక్రమంగా చేయలేదు, నేను పోతున్నాను, నాకు తగిన విలువ ఇవ్వలేదు, నేను పోతున్నాను, అవన్నీ డొంక తిరుగుడు కారణాలే కావచ్చు, బయటకు చెప్పారు. కాబట్టి అట్లాంటి లోపాలు ఏమన్నా ఉంటే ఇండియా పార్టీల మధ్య ఈసారి మరింత జాగ్రత్తగా ఈ సర్దుబాట్లు ఏం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఉన్న శక్తుల మధ్య మిగతా ప్రాంతాల్లో బలమైన కలయిక ఏర్పడి అది బీజేపీని ధీటుగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఉత్తరప్రదేశ్లో కొంత సర్దుబాట్లు మెరుగ్గా వేగంగా జరుగుతున్నట్టు కనపడుతుంది. ఇంకా అవి కూడా కొన్ని చోట్ల ఇంకా ఇతర సమస్యలున్నా జరిగే అవకాశం ఉంది. ఆ రూపంలో అతను పోగా మిగిలిన శక్తులు మరింత ఐక్యంగా ముందుకు పోయేదానికి ఆ రకమైన ఏమంటే ఆ ఝలక్ కొంత వీళ్ళకి తోడ్పడుద్దేమని చెప్పేసి అనిపిస్తుంది. ఇండియా కూటమి ఒక పక్క నితీష్ వెళ్ళిపోయాడు, మమత సింగిల్గా పోటీ చేస్తుంది అంటుంది బెంగాల్లో, కేజ్రీవాల్ పంజాబ్లో ఆ పార్టీ విడిగా పోటీ చేస్తుంటుంది, కేరళలో సిపిఎం సొంతంగా పోటీ చేస్తుంటుంది. ఇట్లా అంత గందరగోళ పరిస్థితులు అసలు ఏంటి ఇండియా కూటమి పరిస్థితి? బీజేపీని ఎదుర్కోవడంలో వివిధ పార్టీలు వివిధ పాత్రలు నిర్వహిస్తాయి, సందేహం లేదు. కానీ ప్రధానమైన పాత్ర నిర్వహించింది కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ ప్రధానమైన పాత్ర నిర్వహించాల్సిన ప్రాంతాల్లో మిగతా ప్రాంతీయ పార్టీలు ఏం లేవు. కాబట్టి మిగతా ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఇండియా కూటమిలో చేర్చుకొని ఒక సరైన ఐక్యతను సాధించడం ద్వారా దాని ప్రభావం కాంగ్రెస్ పోటీ చేసే ఒక దాదాపు 250 స్థానాల్లో బీజేపీకి కాంగ్రెస్కి మధ్య నేరుగా పోటీ జరిగే స్థానాల్లో ఈ ప్రభావం పడి ఈ కూటమి ఖచ్చితంగా బీజేపీని ఎదుర్కొంటుంది అని చెప్పేసి వాతావరణం సృష్టిస్తే అది అక్కడ కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది. ఆ రకంగా ఎక్కువ గెలిచేదానికి అవకాశం ఉంటుంది. అది కాంగ్రెస్ ఆ దృష్టితో కాంగ్రెస్ ఆలోచన చేసి ఈ కూటమిని ముందుకి తీసుకెళ్లాలో తోడ్పడాలి. ఇక ప్రాంతీయ పార్టీలు విడివిడిగా ఉన్నప్పటికీ అక్కడ కాంగ్రెస్ లేకపోయినా చాలా రాష్ట్రాల్లో బీజేపీ ప్రత్యర్థులుగా ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు బెంగాల్లో బీజేపీ ప్రత్యర్థి,
ఢిల్లీలో బీజేపీ ప్రత్యర్థి, హర్యానాలో బీజేపీ ప్రత్యర్థి, అక్కడ ఆపు ఉన్నది. బీజేపీ అంత శక్తి కాకపోయినా పంజాబ్లో, కానీ దానికి మిత్రులు దొరికే అవకాశం ఉంటుంది. అందుకనే అటువంటి కేరళలో బీజేపీ ప్రధానమైన ప్రత్యర్థి కాదు. కాంగ్రెస్, సిపిఎం రెండు లౌకిక పార్టీలు మధ్య పోటీ. ఆ రెండు లౌకిక పార్టీలు అక్కడ చేయాల్సిన పని ఏమిటంటే పోటీపడి ఎవరు గెలుస్తారో ఏమిటని చెప్పేసి ఉన్నప్పటికీ అక్కడ ఇండియా కూటమి బలమా లేదనే దాని తొట్టిమిత్తి లేకుండా, ఎవరో బీజేపీతోటి రాజీ లేకుండా మొత్తం బీజేపీ యొక్క సైద్ధాంతిక భావజాలాన్ని కేరళలో నుంచి లేకుండా చేసే పని ఆ రెండు పార్టీలు అక్కడ చేయాలి. సిపిఎం వైపు నుంచి అది జరుగుతూ ఉంది. కాంగ్రెస్ ఏదో ఒక రకంగా సిపిఎంను ఓడించాలని బీజేపీ పట్ల మెతగ్గా, ఆర్ఎస్ఎస్ పట్ల మెతగ్గా వ్యవహరించడమే కాదు, కొన్ని సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ అటువంటి వారి యొక్క సహకారం తీసుకొని సిపిఎంను ఓడించాలని చెప్పేసి పద్ధతిలో వ్యవహరిస్తుంది. అట్లాంటి చేయకుండా కాంగ్రెస్ అక్కడ వ్యవహరించాలి. అలాగే ఇక్కడ మమతాతోటి సాధ్యమైనంత వరకు సీట్లు సర్దుబాటు అవుద్దా లేదు, ఎందుకంటే సిపిఎం మమతాతోటి కానీ బీజేపీతోటి కానీ మేము ఉండము అని అంటున్నాం. ఓ కాంగ్రెస్ ఆ వైఖరి తీసుకుంటుందా, మమతాతో సర్దుబాటు చేసుకుంటుందా, అది కాంగ్రెస్ నిర్ణయించుకోవాలి. కానీ అక్కడ పరస్పరం ఘర్షించుకొని విమర్శించుకొని శత్రుపూరితంగా వ్యవహరించారనుకోండి, సీట్లు సర్దుబాటు పక్కన పెట్టి అది రేపు బీజేపీకి వ్యతిరేకంగా ఈ పక్షాలన్నీ అత్యధిక సీట్లు సాధించుకున్నప్పుడు బీజేపీ కుట్ర చేసి ఇప్పుడు నితీష్ కుమార్ని మళ్ళీ ఎట్లా చేసిందో ఇట్లాంటి వాళ్ళందరినీ మళ్ళీ ఆకర్షించుకొని విభజన చేసేదానికి ఇప్పుడు ప్రయత్నాలే కాదు, అయిన తర్వాత కూడా ప్రయత్నాలు చేస్తుంది. అట్లాంటి ప్రయత్నాలకి ఇప్పుడుండే ఘర్షణలు ఉపయోగపడతాయి. అటువంటి వాటిని కాంగ్రెస్ నివారించుకోవాల్సి ఉంది. అటువంటి నివారించుకునే కృషి కాంగ్రెస్ ఏ మేరకు అది చేయగలదు ఏమిటనేది కాంగ్రెస్ నాయకత్వం మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ఇప్పుడు బెంగాల్లో కొద్దిగా ఇద్దరి మధ్య కొద్దిగా టెన్షన్ కొనసాగుతుంది, అది లేకుండా అక్కడ చూసుకోవాలి. అలాగే కేరళలో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని సైద్ధాంతికంగా ఒంటరిపాటు చేయడానికే కాంగ్రెస్ కృషి చేయాలి తప్ప దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ప్రయత్నం అక్కడ జరగకూడదు. అలాగే యూపీ, ఢిల్లీ ఇటువంటి చోట్ల కాంగ్రెస్ చిన్న శక్తి, ఆ చిన్న శక్తి కాబట్టి, కానీ దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు అది పెద్ద శక్తి. దేశవ్యాప్తంగా లాభం జరగాలంటే అట్లాంటి చోట్ల కాస్త సర్దుబాటుకి కాంగ్రెస్ వైపు నుంచి ఎక్కువ చొరవ రావాల్సి ఉంటుంది. ఆ విజ్ఞత ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి రాలా. 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంలో రాలేదు, భారత్ జోడో యాత్ర సందర్భంలోనూ అది కనపడలేదు, ఇప్పుడు న్యాయ యాత్ర సందర్భంలోనూ అది కనపడలేదు. ఇప్పుడైనా ఈ బీహార్ ఫియాస్కో తర్వాత, బీహార్ దీని తర్వాత అటువంటి విజ్ఞత ప్రదర్శించుద్దని చెప్పి అనుకుంటున్నాం. ప్రదర్శిస్తే తప్పకుండా ఇప్పటికి కూడా బీజేపీని ఒంటరిపాటు చేసి లౌకిక శక్తులు విజయం సాధించేదానికి తప్పకుండా మంచి అవకాశాలు ఉన్నాయి. సార్ ఇప్పుడు బెంగాల్లో న్యాయ జోడియాతో సిపిఎం కలిసి ర్యాలీ చేసినాయా? లేదు, కాంగ్రెస్గానే చేస్తున్నారు. ఇందులో పార్టిసిపేట్ చేస్తుంటారు కదా కొన్ని చోట్ల స్థానిక నాయకత్వాలు అంటే ఇప్పుడు స్వాగతం. అంటే సిపిఎం కాంగ్రెస్ కల అలయన్స్లో ఉంటే మమతానికి లాభమా, బీజేపీకి లాభమా? మొదటిది ఏంటంటే గతంలో కూడా కాంగ్రెస్ వామపక్షాలు సర్దుబాటు చేసుకుని పోటీ చేసినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో చేసినాయి, అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చేసినాయి. కాబట్టి వీరు స్వతంత్రంగా పోటీ చేస్తే బీజేపీకి ఏదో లబ్ధి జరుగుద్దని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవంగా యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ని ఏకంగా బీజేపీ కొల్లగొట్టుకుపోకుండా కూడా ఆటంకం పరిచేదానికి అవకాశం ఉంటుంది. రెండవది, కొన్ని జిల్లాల్లో వామపక్షాలకి కాంగ్రెస్కి కొంత బలం ఉంది. అటువంటి చోట్ల నిజమైన లౌకిక పక్షాలైన ఈ పార్టీలకు కూడా కొంత ప్రాతినిధ్యం వచ్చే అవకాశం ఉంది. అందుకనే ఇవి మొత్తం అందరం కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఐడియాలజికల్గా ఒంటరి చేసే క్యాంపెయిన్ చేద్దాం, పరస్పరం ఓడించుకోకుండా ఉండేదానికి అవకాశం ఉండేట్టు పోటీలు చేద్దాం. మేము తృణమూల్ కాంగ్రెస్ తోటి సర్దుబాట్లు చేసుకోకుండా మేము బలం ఉన్న చోట్ల మీద కేంద్రీకరించి చేస్తామని మనం చెప్తున్నాం. కాంగ్రెస్కి తృణమూల్ అన్న అభ్యంతరం లేకపోవచ్చు, మరి వారు ఏ వైఖరి తీసుకుంటారో తెలియదు. వారు ఏ వైఖరి తీసుకున్న సిపిఎం వైఖరి బీజేపీ ప్రధానంగా దాన్ని ఓడించాలనే వైఖరితోటే అక్కడ పోతుంది. కానీ ఇక్కడ సిపిఎం యొక్క వరి ఏమిటంటే ఎలా సర్దుబాట్లు అవుతాయి, కాంగ్రెస్ లెఫ్ట్ ఒక వైపున తృణమూల్ ఒక వైపున ఉంటారా, కాంగ్రెస్ లెఫ్ట్ను వదిలేసి తృణమూల్తో కలుస్తారా అనేది ఒక భాగం అయితే, అసలు భాగం ఏంటంటే
సంఘర్షణ పడి తగాదా పడి బీజేపీకి మధ్యలో పరస్పరం నిందించుకొని బీజేపీకి మధ్యలో అవకాశం ఇచ్చే పత్రలో మనం ఉండకుండా ఉండటం మంచిది అనేది సిపిఎం అభిప్రాయం. హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం 8 ఎకరాలు సంబంధించిన భూమికి సంబంధించి ఏదో పెద్ద స్కామ్ చేశాడని ఈడేది రైడ్ చేయడం కానీ అరెస్ట్ చేయడం కానీ జరుగుతుంది. మరి దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడు హేమంత్ సోరెన్ ఆ భూమి కుంభకోణంలో మనీ లాండరింగ్ పాల్పడాడనేది ఆరోపణ. నిజంగా మనీ లాండరింగ్ పాల్పడాడా లేదా అనేది ఓ భాగం, అది నెగ్గు తేల్చాల్సి ఉంటుంది. అలాగే అది 8 ఎకరాలా లేకపోతే 80 సెంట్లా అనేది కూడా అంత ముఖ్యమైన సమస్య కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చిన్నదా పెద్ద ఏది జరిగినా ఉంది. కానీ విషయం ఏంటంటే ఇక్కడ మనీ లాండరింగ్ సమస్య ఈరోజు ముఖ్యమైనది కాదు బీజేపీకి. ఆ సందర్భాన్ని తీసుకొని అక్కడ లౌకిక ప్రతిపక్ష పార్టీలని దెబ్బతీయాలి, బలహీనం చేయాలని చెప్పేసి ఒక రాజకీయమైన నీతి నిజాయితీని కాపాడటం అనేది దాని యొక్క లక్ష్యం కాదు. ఒక అంశాన్ని తీసుకొని ప్రతిపక్షాలని లౌకిక పక్షాలని విచ్ఛిన్నం చేసి తనకు ఎదురు లేకుండా చేసుకోవాలని చెప్పేసి, ఒకవేళ అది నేను నీతి నిజాయితీ నాకు పక్షపాతం లేదు, నీతి ఎక్కడ ఉంటే అక్కడ అవినీతి ఎక్కడ ఉంటే అక్కడ వ్యతిరేకం అని చెప్పేసి ఏమంటే పక్కన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు చాలా ఎదుర్కొంటున్నారు, అక్కడేమీ లేదు. ఇక్కడ కవిత మీద కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ఇక్కడ లాలూచీ జరిగిందని చెప్పేసి వస్తూ ఉంది. ఆగమేఘాదిక మీదుగా రేపు ఎన్నికలు జరగబోతుంటే ఆ ఎన్నికల ముందులో ఈయన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? అలాగే అక్కడ పక్కన లాలూ ప్రసాద్ ఏది ఉన్నది, పాత కేసు బట్టి ఇప్పుడు కొత్త కేసును తీసుకొచ్చి పెట్టి మళ్ళీ ఆయన్ని ఈడీ వేధింపులు జరగాల్సిన అవసరం ఏముంది? కేజ్రీవాల్ మీద మళ్ళీ ఈడీ సమన్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ 5 ఏళ్ల నుంచి ఎప్పుడు తీరుబడలేనట్టు ఇప్పుడే అకస్మాత్తుగా ఎన్నికల ముందే వచ్చినట్టు రోజు మీడియాలో ఈ ప్రతిపక్ష నాయకులు చాలా అవినీతి పరులు, అక్రమాల పరులు అని చెప్పేసి మీడియాలో కవరేజ్కి పనికొచ్చే పద్ధతిలో వీళ్ళు ఇది చేస్తున్నారు. అలాగే బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడ అవినీతి లేదు, అవినీతి పరులు లేరు, ఎవరి గురించి ఏమీ మాట్లాడరు, ఎవరిని అరెస్ట్ చేయరు. బీజేపీ మిత్రుల మీద కూడా ఎక్కడ ఏమీ ఉండవు. మిత్రులను కూడా ఎవరైనా అటు ఇటు పోతామంటే వాళ్ళు బెదిరించడానికి అప్పుడప్పుడు వినియోగించుకునే పద్ధతి తప్ప ఇంకోటి కాదు. అందుకని మేము చెప్పేదంటే నీతిని రక్షించడం, అవినీతిని నిర్మూలించడం అని చెప్పేసి బీజేపీ యొక్క లక్ష్యం కాదు. ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఎన్ఐఏ కానీ ఇటువంటి వాటిని ఎన్నికల సాధనాలుగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సాధనాలుగా వినియోగించుకొని అందుట్లో లౌకిక ప్రతిపక్ష పార్టీలని దెబ్బతీయడం, అలాగే మిత్రపక్షాల వాళ్ళని కాపాడటం, అలాగే కొంతమందిని బ్లాక్మెయిల్ చేసి మద్దతు కూడగట్టుకోవడానికి ఉంది. ఇంతేకాదు ఈరోజు మహారాష్ట్రలో ఒక 50 మందిని అటు మార్చినా, లేకపోతే ఇంతకుముందు మధ్యప్రదేశ్లో చేసినా ఇటువంటి వాళ్ళని అవతల పక్షంలో గెలిచిన వాళ్ళని తమ పక్షంలోకి చేర్చుకోవడానికి వీటిని వినియోగించే పద్ధతిలో ఉంది. అందుకని ఇది స్వచ్ఛమైన వాస్తవంగా కల్తీ పనులకి రాజకీయ ఈ సంస్థల్ని వాడుకునే ఒక అవినీతి రాజకీయం తప్ప ఇంకోటి ఏం లేదు. అంటే ఇప్పుడు ఈడీ, సిబిఐ, ఐటీ అలాగే ఒక రాజ్యాంగ సంస్థలు ఉండి ఇంత నిస్సిగ్గుగా అసలు ఏ విధంగా రాజుకు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కరువు అనేదిలని నిస్సిగ్గుగా పాలకులు వ్యవహరిస్తుంటే అధికార బృందం నిజాయితీగా వ్యవహరిస్తుందని చెప్పి అనుకోవడం మనకు అత్యాశ అవుద్ది. వాస్తవంగా ఈ నిరంకుశ అధికార బృందానికి బ్యూరోక్రసీ, ఐఏఎస్, ఐపీఎస్ వీటన్నిటికీ అధికారంలో వస్తుంటారు పోతుంటారు రాజకీయ పార్టీలు. మనమందరం పరిపాలనలో రూలు, చట్టం, పద్ధతి ప్రకారం ముందుకు పోవాలని వాళ్ళకి నేర్పుతుంటారు. నేర్చింది ఎవరైనా శంకరన్ లాంటి వాళ్ళు, లేకపోతే అట్లాంటి వాళ్ళు, వేణుగోపాల్ లాంటి వాళ్ళు, లేకపోతే యుగంధర్ లాంటి ఇట్లాంటి కొద్దిమంది ఎక్కడైనా ఉండొచ్చాం. కానీ ఎంతమంది ఆ రకంగా నిలబడగలరు? అలాగే వాళ్ళు ఎంతకాలం నిలబడగలరు? కొత్తగా యువకులుగా వచ్చి 4 రోజులు కొంత హడావుడి చేసిన ఆ తర్వాత ఈ ఒత్తిళ్ళన్నింటినీ తట్టుకోకపోతే వాళ్ళందరి మీద ఈ ఈడీలు ప్రయోగించడమే ఉంది. ఈడీ మీద ఎన్ఐఏని ప్రయోగిస్తారు, ఎన్ఐఏ మీద ఈడీని ప్రయోగిస్తారు. లేకపోతే వీళ్ళందరూ కాకపోతే బయట అనధికారికమైన గూండాలని ప్రయోగిస్తారు. అందుకని బ్యూరోక్రసీని కలుషితం చేయడం కూడా, బ్యూరోక్రసీని రాజకీయం చేయడం, కలుషితం చేయడం, అవినీతిమయం చేయడం కూడా ఈ రాజకీయ వ్యవస్థ యొక్క ఒక ముఖ్యమైన ప్రభావం. అందుట్లో బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత మిగతా బూర్జువా పార్టీలోనా కొంత జరుగుద్ది, కానీ బీజేపీ వచ్చిన తర్వాత అది ఒక కళగా మార్చేసింది.
ఇప్పుడు అది ఒక చాణక్య నీతి అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇప్పుడు నితీష్ కుమార్ చాణక్య నీతి, ఇప్పుడు ఇదంతా అమిత్ షా చాణక్య నీతి, అంటే అవినీతి, అక్రమాలు, ఆశ్రిత పక్షపాతాలు, ఈడీలు, ఇవన్నీ ఎట్లా అంటే ఆ చాణక్యుడు ఏం చెప్పాడో కానీ పూర్తిగా అతని పేరుని అప్రతిష్ట పాలు చేసే పద్ధతిలో ఈరోజు ఇది జరుగుతూ ఉంది. అందుకనే ఈ రాజకీయాలు ఒక రకమైన ఒక చాలా నీచ స్థాయికి ఈరోజు బీజేపీ దిగజార్చింది. దానిలో భాగంగా అధికార బృందాన్ని దిగజార్చింది. వాళ్ళు ఈడీలో ఉన్న ఇంకోటిలో ఉన్న ఆ ఒత్తిళ్ళకి లోబడిపోయే పరిస్థితి. రేపు ఇంకోటి వస్తే ఇప్పుడు ఇది అలవాటైన వాళ్ళు ఇంకోరు వచ్చినప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరించే పరిస్థితి కనపడుతుంది. మీరు ఇంచుమించు రాజకీయ జీవితం 50 సంవత్సరాల పైన ఉండొచ్చు. ఇంత అవకాశవాదనండి, అవినీతి అనండి, ఇంత భయంకరమైన మీరన్నారు నీచ రాజకీయాలు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు చూసారా మీరు? 50 సంవత్సరాల పైనే మీరు రాజకీయ జీవితం ఉండే. అంటే గతంలో కూడా అవినీతి ఉండేది, అవినీతి అధికారులు ఉండేవాళ్ళు, నీచ రాజకీయ అవినీతి రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు, అవినీతి పనులను రక్షించే పద్ధతులు ఉండేవి. కానీ ఒక వ్యవస్థీకృతంగా ఒక సిస్టమటైజ్ చేసి రాజకీయాలంటే అవినీతిని వినియోగించుకోవడం, అవినీతిని ప్రోత్సహించడం, అవినీతి అనేది ఒక రాజకీయ సాధనంగా మార్చేయడం అని చెప్పేసేది అంతకుముందు జరగల. హయాంలో మతాన్ని అంత సిస్టమేటిక్గా రాజకీయానికి వినియోగించుకుంటుందో, అవినీతిని, రాజ్యాంగ వ్యవస్థలని, వీటన్నిటిని కూడా సిస్టమేటిక్గా ఈరోజు రాజకీయ ఒక వ్యవస్థీకృతం చేసినట్టుగా ఈరోజు చేసింది. ఇది ఎంతకన్నా గొప్పగా, ఎంతకన్నా మెరుగ్గా చేయగలిగిన వాడు ఉంటాడని నేను అనుకోవడం, భవిష్యత్తులో వస్తాడని కూడా అనుకోవడం. ఇంతవరకు ప్రతిపక్ష పార్టీలు లేకపోతే ప్రతిపక్ష ప్రజా సంఘాలు ధర్నాలు చేస్తుంటాయి. కానీ ఈరోజు ఢిల్లీలో రేపు 8వ తారీఖుని కేరళ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నిరసనగా ధర్నా చేస్తుంది. పినరయి విజయన్ కూడా పాల్గొబోతున్నారు. మొత్తం అంటే కేరళ అంతా కేరళ మంత్రివర్గం, ప్రభుత్వం అంతా పాల్గొంటారు. అసలు ఏంటిది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మధ్యన సమన్వయం లేకపోతే సంబంధాల మధ్యన ఇంత గ్యాప్ రావటానికి బాధ్యులు ఎవరు? కేరళ రేపు 8వ తేదీన అధికారికంగా కేరళ ప్రభుత్వమే అక్కడ ధర్నా కార్యక్రమం ఉంది. ఇది ఒక అసాధారణమైన, ఎప్పుడు ఇదివరకు వినలేదు, అసాధారణమైన విషయం. ఒక మొత్తం మంత్రివర్గమే నిర్ణయం చేసుకుని ముఖ్యమంత్రితో సహా అక్కడ కూర్చోవడం అని చెప్పేసి. అలాగే వారు కొన్ని ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్న చోట్ల ముఖ్యమంత్రులను కూడా ఇన్వైట్ చేశారు, కొంతమంది హాజరవుతామని కూడా చెప్పారు. అది అసాధారణం. ఏమిటి అసాధారణం అంటే అది ఒక కేరళ సమస్య ఉంది, అది ఒక కేరళ సమస్యే కాదు. ఈరోజు మొత్తం రాష్ట్రాలకి అన్నిటికీ ఈరోజు బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత చాలా తీవ్రమైన సమస్యలను తెచ్చిపెట్టింది. మన ఫెడరల్ వ్యవస్థని పూర్తిగా ధ్వంసం చేసే పద్ధతిలో కేంద్రం వ్యవహారాలు ఉన్నాయి. గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం అవుతుంది. అలాగే ఫైనాన్స్ కమిషన్ ఏదైతే వేశారో ఆ ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాల వాటాలను తగ్గించి కేంద్రానికి వాటాలు చెప్పే పద్ధతిలో బీజేపీ వచ్చిన తర్వాత సిస్టమేటిక్గా జరుగుతుంది. 3, ఇంతకుముందు డబ్బులు రాష్ట్రాలకు కేటాయించి పథకాలను వాళ్ళు అమలు చేసుకునేదానికి, రూపొందించుకునేదానికి అవకాశం వచ్చేది. ఇప్పుడు కేంద్ర పథకాలకి రాష్ట్రం చేసే పథకాలన్నింటినీ కేంద్రానికి కేటాయించి ఆ కేంద్ర పథకాలను నేరుగా పంచాయతీల ద్వారా అమలు జరిపే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రమేయం లేకుండా చేసే పరిస్థితిలో ఈరోజు వచ్చింది. యూనివర్సిటీలన్నింటినీ గవర్నర్ వ్యవస్థ ద్వారా కంట్రోల్ చేయడానికి ఈరోజు పూనుకుంటా ఉంది. ఇలా అనేకం చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు 1 లక్ష రూపాయలు మేము రాష్ట్రాలకు ఇచ్చామని చెప్పాను. అన్ని కండిషనల్ గ్రాంట్స్. ఇంతకుముందు గ్రాంట్ ఇచ్చుకుంటే వినియోగించుకునేవాళ్ళు వాళ్ళ జనాభాని బట్టి, వాటిని బట్టి. ఇప్పుడు కండిషన్, మీరు మీటర్ పెడితే విద్యుత్కి రుణం ఇస్తాం, మీరు ఆస్తి పన్ను పెంచితే మున్సిపాలిటీకి రుణం ఇస్తాం అని చెప్పేసి ఒక్కోదానికి లింక్ పెట్టి ఆ రకంగా మొత్తం రాష్ట్రాలని డమ్మీలుగా చేసే పరిస్థితి వచ్చింది. ఇది అన్ని రాష్ట్రాలకు బీజేపీతో సహా అన్ని రాష్ట్రాలకు వర్తించింది. ఇదొకటి. ప్రత్యేకంగా కేరళ మీద అదనంగా కూడా ఉంది. ఎందుకని అక్కడ సిపిఎం ప్రభుత్వం, వామపక్ష ప్రభుత్వం ఉంది. అది కొన్ని ప్రత్యామ్నాయ పాలసీలు ఉన్నాయి. లౌకిక విషయాల మీద చాలా గట్టిగా నెక్కచ్చిగా ఉంటుంది. ఒక రకంగా దేశానికి ఆ ప్రభుత్వం ఒక మోడల్గా ఉంది. లేకపోతే అక్కడ ఉన్నారు ఫైట్ చేసేవాళ్ళు, మనం కూడా చేద్దామని ఒక ఆత్మవిశ్వాసం కలిగించే స్థితి ఉంది. దాన్ని బలహీనం చేస్తే, దాన్ని ప్రజల్లో అప్రతిష్ట పాలు చేస్తే తప్ప బీజేపీకి ముందుకు పోదు. అందుకని ఈరోజు ఏమిటి చేస్తున్నారు అక్కడ? ఇంతకుముందు ప్రభుత్వం గ్యారంటీ తోటి ప్రభుత్వ కార్పొరేషన్లు రుణాలు తీసుకునేవి అది సపరేట్గా. ఇప్పుడు ఆ రుణాలను కూడా మీ అప్పుల్లో లెక్క కట్టాలని ఇప్పుడు
కేరళ అప్పులన్నింటినీ లెక్క కట్టేదానికి ఇది ఉంది. అందుకని మీరు అప్పులు ఎక్కువ చేశారు కాబట్టి అవన్నీ కూడా కలిపేసి మీ అప్పులు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు రుణం తీసుకునేదానికి లేదు అని చెప్పి ఆంక్షలు విధిస్తుంది. రెండవది ఏంటి, ఇది ఇప్పుడు కాదు, గతం నుంచి చేసిన అప్పులన్నింటిని కూడా లెక్క కట్టేసి మీరు తీసుకోకూడదు అని చెప్పంటున్నారు. అదనంగా ఆ రకంగా తీవ్రమైన ఒత్తిడి. అక్కడ ప్రజా సంక్షేమ పథకాలకు ఎక్కువ చేసిన వాగ్దానాన్ని ఎగ్గొట్టే పద్ధతి లేదు, అమలు జరిపే పద్ధతి. అందుకని ప్రజల్లో చాలా సులభంగా అసంతృప్తి రెచ్చగొట్టడానికి ఈ రకమైన పద్ధతులను చూస్తుంది. అందుకని ఇది ప్రజలకు తెలియాలి. ఆ రాష్ట్రం ప్రజలకు ఎలాగో తెలుసు, దేశ ప్రజలకు కూడా తెలియాలి. దేశ ప్రజలకు కూడా తెలియాలి అని చెప్పంటే ఢిల్లీలో నిరసన వ్యక్తం చేయడం తప్ప ఇంకో మార్గమేమీ లేదు. అందుకని దేశ ప్రజలకు చేయడానికి ప్రభుత్వం వైఖరిని ప్రజల ముందు నిలబెట్టడానికి సర్దుకుంటుందా లేకపోతే అలా వ్యవహరించిందని చెప్పేసి దానికోసం ఈరోజు అది చేస్తుంది. అందుకని అందరూ కూడా ప్రజాస్వామికవాదులు, అదే కేరళ సమస్య కాకుండా. అంటే ఇది కేరళ ఇష్యూ. నేను ఒక ఎలక్షన్ అంటే ఎంత కట్టుకోవద్దు మనం. ఎలక్షన్స్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు మెమరాండాలు ఇచ్చారో, అలాగే ఎన్నిసార్లు ఫైనాన్స్ మినిస్టర్స్ సమావేశంలో వీటన్నిటిని చేశారు, అలాగే కేరళలో ఎన్నిసార్లు బందులు చేశారో ఇవన్నీ పబ్లిక్ ప్రజల ముందు ఉన్నాయి. వీటన్నిటినీ ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ ఒత్తిడి పెంచింది కేంద్ర ప్రభుత్వం. అందుకనే ఈరోజు ఆ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాం. ఖచ్చితంగా దాంట్లో రాజకీయం లేదనం, రాజకీయ స్వార్థ రాజకీయం కాదు, దేశ ప్రజల రాజకీయం. అలాగే కేరళ ప్రజలకి అవసరం. దాన్ని బట్టే ఇంతకుముందు ఇతర రాష్ట్రాల వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. మమతా బెనర్జీ పోయేసారి జగన్ పోయి ఇచ్చాడు, కేటీఆర్ పోయి ఇస్తున్నాడు. మెమరాండాలు ఇచ్చుకుంటూ ఉపయోగం ఉంది. దాని మీద ప్రజల దృష్టికి ఆ అసమానతలు ఎట్లా ఉన్నాయని దృష్టికి కూడా తీసుకుపోవడం అవసరం. అందుకనే సిపిఎం బాధ్యత అది, అందుకనే చేస్తుంది. బివి రాఘుల గారు తన అమూల్యమైన సమయాన్ని మనకిచ్చి వివిధ అంశాల మీద ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.